నమస్తే వెల్కమ్ టు వీడియో స్టిల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు మైపాడ్ గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనతో తొలిసారి నెల్లూరులో ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలపై అధికారులకు పలు సూచనలు జారీ చేసిన జనసేనాని మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ బందర్లో ఓటమిని తట్టుకోలేక పేర్ని నాని మతిస్థిమితం కోల్పై మాట్లాడుతున్నారని ఆగ్రహం మోడర్న్ కంటైనర్స్ తో స్మార్ట్ సిటీ బజార్ ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినూత్న ఆలోచనలతో తొలిసారిగా నెల్లూరులో వీటిని ఏర్పాటు చేశామని వివరించారు. ఇది చూస్తుంటే మనం నెల్లూరులో ఉన్నామా లేకుంటే విదేశాల్లో ఉన్నామా అనే ఆలోచన వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు మైపాడ్ గేట్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ ను అమరావతి నుంచి వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేశారంటూ వైసీపీని విమర్శించారు. మద్యం అడ్డం పెట్టుకుని తప్పుల మీద తప్పులు చేశారని మండిపడ్డారు. ఇటీవల నకిలీ మద్యం పట్టుకున్నామని ఈ కేసులో తమ పార్టీ వారు ఉన్న వారిని సైతం సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. దీనిని సైతం వైసీపీ రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మద్యం సీసాలపై హాల్ మార్క్ ఉంటుందని దీనిని ఫోన్లో స్కాన్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయని ప్రజలకు తెలిపారు. రాష్ట్రంలో శవరాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు జరిగారు. తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తానంటూ వారిని హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించబోమని క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు. తాము మంచిగా ఉంటామని మీ జీవన ప్రమాణాల కోసం పని చేస్తామంటూ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన చూస్తే 18 సంవత్సరాలకు పైగా వీధి వ్యాపారాలు చేసుకున్న మీ అందరికీ ఒక మంచి సదుపాయాలు కల్పిస్తూ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ వివిధ రకాలైనటువంటి అన్ని కూడా ఇచ్చేసి మొత్తం పెట్టుబడి 7 కోట్ల రూపాయలు పెట్టారు. మోడర్న్ కంటైనర్ షాపులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి ఆలోచన, మంచి లుక్ కూడా వచ్చింది. ఆ ఏరియా చూస్తే నెల్లూరులో ఉన్నావా లేకపోతే లండన్లో ఉన్నావా ప్యారిస్లో ఉన్నావా దానికంటే మెరుగ్గా ఉందనే ఆలోచన తీసుకొచ్చారు. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. గడిచిన ప్రభుత్వంలో మీరు చూసిన అరాచకాలు చూశారు, విధ్వంసాన్ని చూశారు. ఇటీవల నేను ఏదైతే మద్యం విషయంలో ఉందో ఆ మద్యం విషయంలో చాలా దారుణాలు జరిగాయి. నాసి రకం మద్యం తయారు చేశారు. అక్కడి నుంచి మద్యాన్ని మొత్తం ఇష్టానుసారంగా చేసి నాసి రకం మందుతో దగ్గర 30,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అవి కేసులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే సమయంలో మీరు చూస్తే కొంతమంది మొన్న మొలకల చెరువులో ఇదే మాదిరిగా నాసి రకం మద్యం తయారు చేస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు పట్టుకున్నాం. వాళ్ళు తెలుగుదేశమైనా కూడా నేను ఎక్కడా రాజీ పడను. తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే నేను వాళ్ళు సస్పెండ్ చేసి కేసు కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటున్నాం. దీన్ని ఆసరాగా తీసుకుని అవతల వాళ్ళు కావాలని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను ఎవడైనా తప్పు చేసి చండశాసనుడిగా ఉంటా, వదిలిపెట్టను. నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకోండి, బాధలేదు. ఒకప్పుడు ఈ రాష్ట్రం గంజాయి, ఇంకో పక్కన డ్రగ్స్, ఇంకో పక్క నాసిరకం మందు, దీంతో రాష్ట్రం అంతా అతలాకుతలమై మగవారి ఆరోగ్యం దెబ్బతిని మా ఆడవారి యొక్క మంగళసూత్రాలు తెగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవరైనా సరే నాసి రకం మద్యం అమ్మాలనుకుంటే మీకు అదే చివరి రోజు అవుతుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్క బాటలో కూడా హోలోగ్రామ్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి,
మీరు ఎక్కడన్నా కానీ ఒక షాపులో మీరు తాగితే ఆ షాపులో ఉండే హోలోగ్రామ్ కానీ మీకు ఫోన్ చూపిస్తే మేము యాప్ కూడా మీకు ఇస్తాం. అది చూపిస్తే అది ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎప్పుడు ఈ షాప్కి వచ్చింది, ఏ షాపులో అమ్ముతున్నారు, అన్ని డీటెయిల్స్ అందులో మీకు వస్తాయి. అంటే ఎవడైనా తప్పు చేయాలన్నా చేయనీయకుండా పగడ్బందీగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇంకా తొందరలో ఏ షాపులో అమ్మాలనో అది కూడా తీసుకొస్తాను. కొంతమంది కావాలని తప్పుడు పనులు చేస్తున్నారు. తప్పుడు పనులు అంటే శవ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చూసుంటారు, తండ్రి చనిపోతే శవాన్ని అడ్డ పెట్టుకుని 5 ఏళ్లు చేయడం, బాబాయిని చంపేసి బాబాయిని శవ రాజకీయాలు చేయడం, ఒక 30,000 మంది నాసిరకం చనిపోతే లెక్క పెట్టుకోకుండా ముందుకు పోవడం. ఇప్పుడు ఎవరు చనిపోకపోయినా నెల్లూరులో కూడా ఎవరో ఒక వేరే విధంగా చనిపోతే ఇది కూడా మద్యం ద్వారా చనిపోయారని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళ పేపర్లో టీవీలు వేసుకోవడం. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవం ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటా. తప్పు చేసి మాత్రం తప్పుడు ప్రచారాన్ని పెట్టుకుని ఫేక్ ప్రచారం చేస్తే తాట తీస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి మీరు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్నటువంటి కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాటామంతిలో మత్స్యకారులు ప్రస్తావించినటువంటి అంశాలు, వారి సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పొల్యూషన్ ఆడిట్ కు అనుసరించవలసిన విధి విధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బందర్లో ఓటమిని తట్టుకోలేక పేర్ని నాని మతిస్థిమ్మతం కోల్పోయి బజార్ రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఒకప్పుడు ప్రజా ప్రతినిధి అనే విచక్షణ మరిచి పశువు కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బందర్లో తెలుగుదేశం నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తున్నా కాబట్టి పేర్ని నాని ఇష్టానురీతిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎండ్బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఎక్కడ కంట్రోల్ తప్పుతారో తానే భయంతో వారిని రోజు సముదాయించవలసి వస్తుందన్నారు. ఇదే తీరు కొనసాగితే పేర్ని నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ శ్రేణులతో తన్నులు తిని సానుభూతి పొందాలని పేర్ని నాని భావిస్తున్నాడేమో అంటూ ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఆగడాలపై న్యాయ సలహా తీసుకుని చట్టపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. అతని అసత్య ప్రచారాలపై పరువు నష్టం దావా వేస్తున్నామని పేర్కొన్నారు. మొలకల చెరువు కల్తీ మద్యంపై పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు. 20 మందిలో 14 మందిని అరెస్టు చేస్తామని, జనార్దన్ కూడా కస్టడీలోకి తీసుకున్నామని అన్నారు. కల్తీ మద్యానికి లింకులో ఉన్న వైన్ షాప్ ను సీజ్ చేస్తామని తెలిపారు. బెంగళూరు, ఏపీ రాష్ట్రాల్లో 4 టీములు పెట్టామని, ప్రతి షాపునకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని ఆయన వెల్లడించారు. మొలకల చెరువు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కల్తీ మద్యానికి సంబంధించి అక్కడ చేసినటువంటి రైడ్స్లో అక్కడ దొరికినటువంటి దాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలో ఉన్న వాళ్ళ దగ్గర 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్డ్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. అట్లాగే భవానీపురం, ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర 12 మంది ఎక్యూస్డ్ని ఐడెంటిఫై చేశాం. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 4గురికి పీటీ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో లేబుల్స్ కానీ అదంతా కూడా డిజైన్ చేయటం కానీ, ప్రింట్ చేయటం కానీ, దాన్ని చేసిన సంబంధించి హైదరాబాద్లో ఒక టీం దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే ఒక బెంగళూరులో ఒక టీం ఎవరైతే స్పిరిట్ సప్లయర్స్ ఉన్నారో దానికి సంబంధించి దాని మీద కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తానికి ఇంకో లోకల్ టీం, మొత్తం ఈ 4 టీమ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే
ఇలాంటివి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పి చాలా సీరియస్గా ఉన్నాం ప్రభుత్వ పరంగా. అందుకని ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టి ఏ బాటిల్ని ట్రాక్ చేసినా ఎక్కడి నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎక్కడి నుంచి ఇది ఏ డిపో నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా ఒక సిస్టమ్ పెట్టాం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. అసలు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు. ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా 50,000 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి అసలు వ్యవస్థల మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు, పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజలు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అంటే మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు? ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ చేస్తాం, ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఎవరిని ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం లేదు, చట్టాలు ఉన్నాయి మనకి. ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువులాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి ఆ భాష? మేము మాట్లాడలేక, మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. ఆగండి, వద్దు బాబు గారు, మనకు ఒక సిస్టమ్ ఉంది, మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద దేకాలనే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మేము దీని మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై చిన్న స్థలం కావడంతో కిందనే ఇన్ని కార్యాలయాలు మార్చే ఆలోచనలో ఉన్నామని దుర్గగుడి ఈవో సేనా నాయక్ వెల్లడించారు. వృద్ధులకు పెద్దపీట వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద నుంచి ఆలయానికి తీసుకొచ్చే విధంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. కనకదుర్గా నగర్, దుర్గాఘాట్ బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఓం టర్నింగ్ దగ్గర నుంచి బ్యాటరీ వెహికల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తామని ఈవో సేనా నాయక్ వెల్లడించారు. ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గా నగర్ ఏదైతే మనం ఎవిక్షన్ చేయించామో ఆ కనకదుర్గా నగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్డ్స్ అర్జున వీధి, మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విఐపీలు కావచ్చు. మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. అతి త్వరలో చైర్మన్ గారితో, సభ్యులతో కలిసి కనకదుర్గా నగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటరు, అక్కడే విఐపీ లాంజు, ఆర్జిత సేవా కౌంటర్లు, అక్కడే క్లోక్ రూము, అక్కడే మొబైల్ సెంటరు, ఇవన్నీ కూడా కిందనే మనము డిపాజిట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఎవరైతే నడవలేని వారు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, చంటిబిడ్డల తల్లులు ఉన్నారో వాళ్ళకు లిఫ్ట్ ద్వారా, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెట్లకుండా మొత్తం కింద బరువంతా దింపుకొని ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు కానీ, మొబైల్స్ కానీ అన్నీ కూడా కింద పెట్టేసేయాలి. ఆ విధంగా మనము కనకదుర్గా నగర్లో మనము ప్రారంభించడం, త్వరలోనే ప్రారంభిస్తాం మీ అందరి సమక్షంలో. తర్వాత ఘాట్, దుర్గా ఘాట్లో చాలామంది భక్తులు అక్కడ బస్సు దిగంగానే రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి, మన ఫ్రీ బస్సుల నుంచి వస్తారు కొంతమంది, 10 రూపాయలు కూడా టికెట్ ఉన్నాయి. దిగంగానే ముందుగా వాళ్ళు ఘాట్లో స్నానం చేయాలి. ఘాట్లో స్నానం చేసి అక్కడ వాళ్ళ బ్యాగులు కానీ, ఇతరత్ర వస్తువులు కానీ అక్కడే భద్రపరిచి అక్కడ కూడా సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఎక్కడికక్కడ వచ్చిన భక్తులకి సమాచారం తెలియాలి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లికి సంబంధించిన సమాచారం తెలిస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, వాళ్ళ యొక్క వస్తువులు కావచ్చు ఎక్కడికక్కడ కిందనే భద్రపరిచి ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా భక్తితో వారు పూలు, పళ్ళు కానీ, శారీ కానీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం కింద క్లోక్ రూమ్ ఏర్పాటు చేయకపోతే పైన వాళ్ళు ఆ యొక్క బరువునంతా ఎత్తుకొని వచ్చేందుకు చాలామంది ఇబ్బంది పడ్డారు. అది నేను స్వయంగా చూశాను. అందుకని
కనకదుర్గా నగర్, దుర్గాఘాట్. ఈ రెండు మిస్ అయితేనే మనకు కొండ మీద వాళ్ళు వస్తువులతో రావాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అతి త్వరలో మనకు 5 మేజర్గా బ్యాటరీ వెహికల్స్ కూడా తెప్పించడం జరిగింది బ్యాంక్స్ ద్వారా. కనకదుర్గా నగర్లో ఒక 2, ఘాట్ మీద 2. రాబో రోజుల్లో ఓమ్ టర్నింగ్ నుంచే మనము రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎందుకంటే వెహికల్స్ అన్నీ పైకి వచ్చి మొత్తం జామ్ అయిపోయి విఐపి వెహికల్ వచ్చినప్పుడు ఈ వెహికల్స్ అన్నీ పక్కకు పోక చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి రాబో రోజుల్లో మనమంతా కూడా కలిసి ఓమ్ టర్నింగ్ దగ్గరనే దిగి అక్కడి నుంచి బ్యాటరీ వెహికల్లో వచ్చేటట్టు కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా రాబో రోజుల్లో ఏవైతే మనకు లడ్డు పోటు కానీ అన్నప్రసాద వితరణ కేంద్రం కావచ్చు, వీటిని అతి త్వరలో ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా అతి త్వరలో మనం ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి. ఆల్రెడీ కొండ మీద పూజా మందిరము, యాగశాల ఆల్రెడీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నం దేశంలో అతిపెద్ద డేటా వ్యాలీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు వైసీపీ నాయకుల వల్ల భయపడిపోతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కావాలని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే 7,300 కోట్లు కావాలన్నారు. కాలేజీలను పూర్తి చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీపై ఫైర్ అయ్యారు. ట్రిపుల్ విధానం వల్ల ఎవరికి నష్టం జరగదన్నారు. లిక్కర్ వ్యవహారంలో తాము ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. గత పాలకులు చేసిన పాపాలే ఇప్పుడు శాపాలయ్యాయని విమర్శించారు. అక్రమ లిక్కర్ వ్యవహారంలో ఎంతటి వారున్నా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని, బొత్సకు జగన్ వల్లే ప్రాణహాని ఉందని అన్నారు. కూటమి నాయకుల నుంచి కానీ ప్రభుత్వం వల్ల కానీ బొత్సకి ఎటువంటి హాని లేదని తెలిపారు. ఇటీవల కాలంలో శాసనమండలిలో బొత్స సత్యనారాయణ బాగా ఫోకస్ అవుతున్నారని చెప్పారు. ఈరోజు 3 ప్రాంతాలని సమపాలుగా డెవలప్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, దానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు అనేక కంపెనీస్ని, అటు టీసీఎస్ కావచ్చు, అలాగే మహేంద్ర కావచ్చు, లూలు కావచ్చు, అలాగే రిలయన్స్ కావచ్చు, ఎన్టీపీసీ సంబంధించి అక్కడ గ్రీన్ టెక్ కావచ్చు, హైడ్రోజన్ గ్రీన్ టెక్ కావచ్చు, ఇలాగా అనేక కంపెనీలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు విశాఖపట్నంలో మనం ప్రపంచ డేటా సెంటర్ ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది. అంటే రేపు విశాఖపట్నం డేటా హబ్గా మారబోతుంది. దీనికి నేను ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ప్రపంచ డేటా సెంటర్గా వెర్జీనియా, యుఎస్లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేటు, నార్త్ వెర్జీనియా స్టేటు డేటా సెంటర్గా ఉంది, ప్రపంచ డేటా సెంటర్గా. రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం. దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది, బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా, డేటా వ్యాలీగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో తీసుకుపోయబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ 2047 లక్ష్యంగా ఈరోజు మా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ఏ విధంగా దీన్ని అడ్డుపడాలి, ఏ విధంగా ఈ అభివృద్ధికి విఘాతం కలిగించాలి, ఏ విధంగా అంటే తన భవిష్యత్తుకి ఏమవుతుందా అన్న ఒక భయంతో ఈరోజు ప్రతిపక్ష నేతలు, వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
అనేక కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని అడ్డుపడేటట్టుగా, ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే ఒక భయాందోళన, అంటే పెట్టుబడిదారుల్లో ఒక భయాందోళన కల్పించే విధంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ మొదలుపెట్టారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి మొదలుపెట్టారు. అంటే ఈ మధ్యకాలంలో గత ఎన్నో సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ అక్కడ ఉన్నప్పటికీ కూడా దానికి ఏ రోజు కూడా వీరు సహకారం అందించలేదు, ఒక పైసా కూడా సహకారం అందించలేదు. కానీ ఒకసారి వచ్చి మళ్ళీ ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక కొత్త ఆలోచన తెస్తున్నారు, ఒక కొత్త ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ మాట్లాడుకుంటే వారు ఎస్టిమేషన్స్ ప్రకారంగా సుమారు 8,700 కోట్ల రూపాయలు వాటి నిర్మాణానికి అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఈరోజు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి చూస్తే, అంటే దాని మీద నిర్మాణ నిమిత్తం పెట్టింది సుమారు 1,400 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,400. ఇందులో ఒక 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. ఈ 5 కాలేజీలో కూడా అరకొర వసతులతో స్టార్ట్ చేస్తుంది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ అయినా పూర్తి స్థాయి నిర్మాణం చేశారా? అంటే మెడికల్ కాలేజీలు అనేసరికి కేవలం చదువు గదులు ఉంటే సరిపోదు, చదవడానికి గదులు ఉంటే సరిపోదు. దానికి కావలసినటువంటి దగ్గరగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, పూర్తి స్థాయి హాస్పిటల్ నిర్మాణం చేయాలి. ఇది ఎందుకంటే ప్రాణాలతో సంబంధం, ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉండాలి. దానికి కావలసినటువంటి పూర్తి మౌలిక సదుపాయాలు ఉండాలి, పూర్తి స్థాయి వసతులు ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాసేవ రంగంలో తన కృషికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును 2025కు ఎంపిక చేస్తుంది. నవంబర్ 4వ తేదీన లండన్లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్ 2025 కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. భువనేశ్వరి ఈ అవార్డుతో దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, హిందూజా, ఆదిత్య బిర్లా గ్రూప్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు అందుకున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు నారా భువనేశ్వర్ పేరు చేర్చడం రాష్ట్రానికి గౌరవం, దేశానికి గర్వకారణం. గత 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరలే పారటానికి కర్త, కర్మ, క్రియ జగనే అని పోలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహిస్తూ కల్తీ మద్యానికి మూల విరాట్ కూడా జగనే అని అన్నారు. జగన్ దాయాదులైన వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి జగన్ వ్యాపార బినామీలు అవునా కాదా అని ఆయన నిలదీశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య మాట్లాడుతూ, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే ఆ కేసును తప్పుదారి పట్టించింది మీరు కాదా? మీ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోతే అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? గతంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో మీ నాయకులు కాకాని గోవర్ధన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మధ్యలో భాగస్వాములైనది నిజం కాదా? వారిపై కేసులు ఉన్నది నిజం కాదా? వారిపై మీ పార్టీ తరఫున క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీ పార్టీ కోవటైన జయచంద్రారెడ్డిపై ప్రభుత్వం లుక్అవుట్ నోటీసులు జారీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడ తలదాచుకున్నాడో మీకు తెలీదా? జగన్ మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు సరఫరా చేసిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లుగా చెన్నై, బెంగళూరు ల్యాబ్లు నిర్ధారించింది నిజం కాదా? బాధ్యులపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? నిన్న ఏలూరులో మద్యం తాగి ఒక వ్యక్తి చనిపోతే అది కల్తీ మద్యంగా ప్రచారం చేశారు. అది కల్తీ మద్యం కాదని RFSL ల్యాబ్ నిర్ధారించింది. దీనిపై మీ సమాధానం ఏమిటి? జగన్ కల్తీ మద్యం సరఫరాకు మూల విరాట్ మీరే అని మేము చెప్తున్నాం. దీనిపై బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అంటూ జగన్పై వర్లారామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం, అంటే గత 6 సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్, కల్తీ మద్యం. అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి
6 చనిపోయారు. ఈ స్వర్ణబార్ ఎవరిది? మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎవరు? మీ నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు, మీకు అత్యంత సన్నిహితుడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కల్తీ మద్యానికి అతని బార్లో చనిపోతే అతన్ని ముద్దాయిగా పెట్టినట్టు. నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే అతను ముద్దాయిగా పెట్టాను చూడు. A9 ఇక్కడే ఉంది. A9గా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్, దీని ఆధారంగా FIRలో విష్ణు పేరు. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు? మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా, కల్తీ మద్యానికి ఆద్యుడు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు కల్తీ మద్యం. యు ఆర్ ది చీఫ్ మినిస్టర్. అప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 18 మంది చనిపోయారు. చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అది కల్తీ కాదు వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు. ఆ చనిపోయిన అతని భార్య ఆ వీడియో చూపించు తమ్ముడు, ఆ వీడియో చూపించి మీకు కర్ర పట్టుకొని చెప్పాలనేది నా ఉద్దేశం. కర్ర పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వరకు చాలా తాగి అలవాటు ఉంది కానండి, ఎప్పుడు కూడా అలా లేదు. మళ్ళీ నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న నా టైం రాకుండా నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్ తీసుకెళ్ళాము, పనిచేయలు అని అన్నారండి, తీసుకెళ్ళిపోమన్నారండి. ఇంజక్షన్ చేసి పంపించేశారు. నిన్న టైం రాకుండా ఇది అయిపోయింది. చాలాలో కలిపిందండి. గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలండి మా మీద. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 18 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారు. అది కల్తీ మద్యం అని ప్రూవ్ అయింది. కల్తీ మద్యం. ఆమె చెబుతున్నారు, బాధితుడి భార్య ఆమె. ఏం సమాధానం? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవరైనా అరెస్ట్ చేశారా? మీ పార్టీ నాయకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయటం జరిగింది సంబంధికుల్ని. మా పార్టీ నాయకుడు, మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు, నా మాట క్యాచ్ చేయాలా, మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు, మీ సొంత మనిషి, మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి, మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి. మీరు జాగ్రత్తగా వినాలి జగన్ గారు. ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారని మీరు డ్రామా ఆడుతున్నారు మీరు. ఆ జయచంద్రారెడ్డి అనేవాడు అనే అతను పెద్దిరెడ్డి దొడ్లో మనిషి. మాయ మాటలతోటి, అబద్ధం మాటలతోటి, అసత్యం మాటలతోటి అతను మా పార్టీలోకి చేరాడు. కాదంటలేదు నేను. పార్టీ టికెట్ ఇచ్చాం, కాదంటలేదు నేను. కానీ అతను మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డిని గెలిపించడానికి వచ్చినవాడు. తర్వాత తెలిసింది మనకి. అప్పుడే సమయం చేయి దాటిపోయింది. చేసేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతను కేకలేసారు, తిట్టారు. యూజ్లెస్ ఫెలో అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని ఆయన మందలించాడు? ఇతన్ని మందలించారు. నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. తెలుసా మీకు? ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసిందో జయచంద్రారెడ్డికి కట్టా జనార్దన్, అతను కూడా మా పార్టీలో ఉన్నాడు, వీళ్ళకి సంబంధం ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ఇమ్మీడియట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా? మీ పార్టీ నాయకులను మల్లాది విష్ణును సస్పెండ్ చేసావా? జంగారెడ్డిగూడెంలో సస్పెండ్ చేసావా? లేదే. జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో, యాజ్ ఆన్ టుడే, ఈ నిమిషంలో ఎక్కడున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నిజం చెప్తారా? ఎక్కడున్నారు? ఆఫ్రికాలో లేడా? సౌత్ ఆఫ్రికాలో? ఎవరి దగ్గర ఉన్నాడు? మీ వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి. హూ ఆర్ దీస్ పీపుల్? వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళెవరు? మీ దాయాదులు కాదా? మీ గోత్రికులు కాదా? మీ బినామీలు కాదా? నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. ఎందుకున్నాడు? సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే ఇక్కడ FIR రిజిస్టర్ అయిందో, ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో, సౌత్ ఆఫ్రికాలో పరారీలో ఉన్నాడు ఇతను. జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో కూడా పరారీలో ఉన్నాడు. ఈ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు సీజ్ చేసింది నిజం కదా? సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం అక్కడ అమ్ముతున్నారని తెలిసి సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందండి వీళ్ళ మీద. ఎవరు వీళ్ళిద్దరు? మీ బినామీలు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి?
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణతో బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ విధిను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించరని అన్నారు. చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో మేధో మదనం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ట్రిపుల్ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయటమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు అని తెలిపారు. ఈ విధానం వల్ల బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని, తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గపోవటం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ట్రిపుల్ చేయటం వల్ల వచ్చే కమిషన్లో చంద్రబాబు నాయుడు, పవన్, లోకేష్ పంచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణ చేయటం వల్ల ఒక ఏడాది అడ్మిషన్లోనే 400 కోట్లు సంపాదిస్తారని చంద్రబాబు నాయుడుకు తనదొక సూటి ప్రశ్న. ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరిగే విధానంలోనే ట్రిపుల్ లోను చేపడతారని చెప్పగలరా? ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇంతకుముందు అన్నాను కదా, కళ్ళు మూసి అబద్ధాలు ఆడటం వేరు, గంట సేపైనా అబద్ధాలు ఆడచ్చు. కళ్ళు తెరిచి అబద్ధాలు ఆడటం వేరు. కళ్ళు మూసి తెరిచేలోపు 100 అబద్ధాలు ఆడగలిగిన గనుడు, అంటే ఒక్క క్షణంలోనే అబద్ధాలు ఆడగలిగిన గనుడు చంద్రబాబు నాయుడు అని ఊరికే అనలా. నేను నిన్న కాక మొన్న ఏం చెప్పారు, 3,70,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. ఏమంటే ఎవరైనా సరే ఈ స్టేట్మెంట్ని నమ్మిన వాళ్ళు చేతి ఎత్తండి. 4 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం, ఒక 16 నెలల్లో కల్పించారంటే, గత ప్రభుత్వం కాలేజీలు పెట్టలేదు, అసలు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు అన్న మహాగనులకి నేను ఇప్పుడు చదివి వినిపిస్తా. సహజంగా హెల్త్ మినిస్టర్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పాలి, మన హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారే కాబట్టి పూర్తి స్థాయిలో దీని బాధ్యత తీసుకొని మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి అని అయ్యన్న పాత్రుడు పెద్ద అద్భుతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి పద్ధతులను, కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాలేజీలు ఎక్కడ తీసుకొచ్చారు, డబ్బులు ఎక్కడిచ్చారు, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్న కారణంగా ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. జీఓఎంఎస్ నెంబర్ 116 డేటెడ్ 12/9/2020 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సో అండ్ సో ఏపీ సో అండ్ సో మెడికల్ కాలేజ్ ఎట్ పాడేరు ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ ₹500 crores. పాడేరులో పెట్టినటువంటి కాలేజీకి 2020 సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి పద్ధతి. జీఓఎంఎస్ నెంబర్ 115 డేటెడ్ 12/9/2020 అదే రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ 500 crores ఎట్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లాలో పెట్టే మెడికల్ కాలేజీకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 2020లో ఇచ్చారు. జీఓఎంఎస్ నెంబర్ 114 కాన్స్టిట్యున్సీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ 500 crores ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎట్ పిడుగురాళ్ళ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది జీఓఎంఎస్ నెంబర్ 114 డేటెడ్ 12/9/2020. రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ కాలేజీ ఉండాలి అని 5,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి జీవోలు ఇష్యూ చేశారు. ఇప్పుడు ఈ జీవోల్ని రద్దు చేస్తూ, ఈ జీవోలు మొత్తాన్ని పక్కన పడేస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొత్తాన్ని పీపీపీలు పరం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తే తప్పేందండి? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం ఎన్ఎంసీతో కొట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హెడ్ల కింద తీసుకొస్తే, ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేస్తాను అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనిని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలను అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా. ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపొద్దున నాకు హక్కు ఉంటుంది కదా, కోర్టుకు వెళ్ళే హక్కు. పోనీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఏమి రాలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు జరగలేదు, జీవోలు ఇష్యూ కాలేదు, కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, అసలు పనులే మొదలు కాలేదు, అందుకోసం అని చెప్పి మీ ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నామంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కాలేజీలు స్టార్ట్ అయ్యి అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి 100 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగినటువంటి దాంట్లో మెడికల్ కాలేజీలు మేము ఎత్తేస్తామంటే కూటమి ప్రభుత్వం కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? మినిస్టర్లు అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? అబద్ధాలు ఆడుతున్న వాళ్ళని కనీసం ప్రశ్నించకుండా ఓజీ షూటింగుల్లో, కేజీ షూటింగుల్లో, పీజీ షూటింగుల్లో
షార్ట్లు వేసుకొని సినిమాలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు ప్రశ్నించొద్దా సార్? సో కాబట్టి అబద్ధాలు ఎప్పుడు కూడా వాస్తవాలు. సో ఈ వాస్తవాల్ని మనం మరుగున పడేసి అబద్ధాలు ఆడతాము, నా దగ్గర అధికారం ఉంది, సో నేనేం చేసినా కూడా నడిచిపోతుంది బండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రజాస్వామ్యం సార్. ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరూ కూడా మీరు అనుకున్నట్టుగా మీరు చెప్పిన అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని మరొకసారి వారికి వినపం తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. వినూత్న ఆలోచనతో తొలిసారి నెల్లూరులో ఏర్పాటు చేశామని వ్యాఖ్య. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలపై అధికారులకు పలు సూచనలు జారీ చేసిన జనసేనాని. మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. బందర్లో ఓటమిని తట్టుకోలేక పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.